అందరికీ నమస్కారం. మన టీజీ టెట్ అండ్ డిఎస్సి క్లాసెస్ లో భాగంగా 6th క్లాస్ సోషల్ స్టడీస్ స్టార్ట్ చేశాము. సో అందులో భాగంగా మనకు మొదటి 5 పాఠాలు కూడా కంప్లీట్ అయ్యాయి. 6వ పాఠం ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు ఆది మానవుల పాఠంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను మనం ప్రీవియస్ క్లాసెస్ లో చూసాము. సో ఈ రోజు మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. స్థిర జీవనం. ఎప్పుడైతే ప్రజలు పంటలు పండించడం ప్రారంభించారో అప్పుడు వారు అక్కడే చాలా కాలం పంటను రక్షించుకోవడానికి, పంటలకు నీరు పెట్టడానికి, జంతువులు పక్షుల నుంచి వాటిని కాపాడడానికి, కలుపు తీయడానికి పంటలు పండే ప్రదేశంలో ప్రజలు నివాసం ఏర్పరచుకున్నారు. సో ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే ప్రజలు పండించడం ప్రారంభించారో అంటే పంటలు పండించారు కదా, అప్పుడు వారు అక్కడే చాలా కాలం పంటను రక్షించుకోవడానికి, పంటను రక్షించుకోవడానికి, పంటలకు నీరు పెట్టడానికి, అలాగే జంతువుల పక్షుల నుంచి పంటను కాపాడుకోవడానికి, కలుపు తీయడానికి పంటలు పండే ప్రదేశంలో ప్రజలు నివాసం ఏర్పరచుకున్నారు. సో ఇవన్నీ చేయాలి కాబట్టి వీటి కోసం వాళ్ళు పంటలు ఎక్కడైతే పండుతాయో అక్కడే నివాసాన్ని ఏర్పరచుకున్నారు. పంట కోసిన తరువాత దానినంతా ఒకే రోజు తినలేరు కాబట్టి, సో పంట కోసిన తర్వాత దాన్ని మొత్తం ఒకటే రోజు తినలేరు కదా, సో అందుకే నిల్వ చేయడం మొదలు పెట్టారు. సో కోసిన తర్వాత మొత్తం ఒకటే రోజు తినలేరు కాబట్టి వాటిని ఆ పంటను నిల్వ చేయడం అనేది మొదలు పెట్టారు. సో ఫస్ట్ నివాసం ఏర్పరచుకున్నారు పంటలు పండించే దగ్గరే. అలాగే ఇప్పుడు కోసిన పంటను మొత్తం తినలేరు కాబట్టి వాటిని నిల్వ చేయడం మొదలు పెట్టారు. పండించిన ధాన్యాన్ని 6 నెలల నుంచి సంవత్సరం దాకా నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు. సో ఆ పండించిన ధాన్యాన్ని 6 నెలల నుంచి సంవత్సరం వరకు కూడా నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు. ఒక చోట ఇల్లు కట్టుకొని స్థిర నివాసం ఏర్పరచుకుంటేనే ధాన్యాన్ని నిల్వ చేయడం సాధ్యం అవుతుంది. అంటే ఒక చోట ఇల్లు కట్టుకొని స్థిర నివాసం ఉంటేనే మనం ధాన్యాన్ని నిల్వ చేయడం అనేది సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఆ ధాన్యాన్ని అంతా మనం అక్కడ ఇల్లు కట్టుకొని అక్కడ మనం నిల్వ చేసుకోవచ్చు. ఈ పరిస్థితులు స్థిర జీవనానికి దారి తీశాయి. సో అలా ఇల్లు కట్టుకోవడం వల్ల ఫస్ట్ మనం ఇక్కడ తెలుసుకున్నాం కదా, నివాసం ఎక్కడ పంటలు పండితే అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. సో ఆ పంట కోసిన తర్వాత ఆ పంటను మొత్తం తినలేము కాబట్టి ఒకేసారి నిల్వ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఇది నిల్వ చేయడానికి మనకు ఒక ఇళ్ళని కట్టుకుంటే అక్కడ నిల్వ చేయడానికి ఈజీ అవుతుంది. సో ఇవన్నీ కాబట్టి ఈ పరిస్థితులన్నీ కూడా స్థిర జీవనానికి దారి తీశాయి. పురాతన కుండ దీనిలో ఏమి నిల్వ ఉంచుకునేవారని భావిస్తున్నారు. సో మనకి ఇక్కడ ఒక ఇమేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు కనుక చూస్తే an old pot, what do you think could have been stored in this pot? సో ఇది ఒక పురాతనమైన కుండ. సో దీనిలో ఏం నిల్వ ఉంచేవారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ లో చెప్పండి. స్థిర జీవనం తప్పనిసరి కావడం వల్ల వారు రాతితో, కొయ్యతో లేదా మట్టితో లేదా ఎండు గడ్డితో ఇళ్లను నిర్మించుకోవడం మొదలైంది. సో ఇక్కడ స్థిర జీవనం అనేది తప్పనిసరి అయింది కదా, సో అక్కడే వాళ్ళు స్థిరంగా అక్కడ జీవించాలి కాబట్టి వాళ్ళు ఇళ్ళని నిర్మించుకోవడానికి స్టార్ట్ చేశారు. సో ఎలా అంటే రాతితో, కొయ్యతో లేదా మట్టితో లేదా ఎండు గడ్డితో ఇళ్ళని నిర్మించుకోవడం అనేది మొదలయ్యింది. పాలు, నీరు, ధాన్యం నిల్వ చేయడానికి, వండడానికి పాత్రలు అవసరమయ్యాయి. సో ఏం అవసరమయ్యాయి? పాత్రలు. పాత్రలు అవసరమయ్యాయి. ఎందుకు అంటే పాలు, నీరు, ధాన్యం ఇవి నిల్వ చేయడానికి, అలాగే వండడానికి పాత్రలు అనేవి అవసరమయ్యాయి. ఇది వివిధ రకాల కుండల తయారీకి దారి తీసింది. సో ఇది వివిధ రకాల కుండల తయారీకి కూడా దారి తీసింది. అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా ఒక్కొక్కటి కూడా స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ నివాసం ఉన్నారు పంటలు పండించే దగ్గర, తర్వాత పంట నిల్వ చేశారు. సో దానికోసం ఇళ్ళని నిర్మించుకోవడం, తర్వాత పాత్రలు, కుండలు, సో ఇలా జరిగింది. పాత్రలపై అందమైన బొమ్మలను చిత్రించి అలంకరించేవారు. సో ఆ పాత్రల పైన అందమైన బొమ్మలను చిత్రించి అలంకరించేవారు. వంటకు పొయ్యి, ధాన్యం దంచేందుకు రోలు అవసరమయ్యాయి. సో వంటకు పొయ్యి కావాలి, వంట వండేందుకు పొయ్యి కావాలి, అలాగే ధాన్యం దంచేందుకు రోలు కావాలి. పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాలలో వారు ఉపయోగించిన రాతి పనిముట్లు, పాత్రలు, గుడిసెలు, ఇతర పనిముట్ల అవశేషాలు లభ్యమయ్యాయి. సో ఇవన్నీ కూడా లభ్యమయ్యాయి పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాలలో. వీటితో పాటు కొన్ని చోట్ల చాలా సంవత్సరాల క్రితం ఆది మానవులు
నిప్పుపై కాల్చిన ధాన్యం కూడా లభ్యమైంది. సో వీటితో పాటు కొన్ని చోట్ల చాలా సంవత్సరాల క్రితం ఆదిమానవులు నిప్పుపై కాల్చిన ధాన్యం, ఓకే, నిప్పుపై కాల్చిన ధాన్యం కూడా లభ్యమైంది. 12,000 సంవత్సరాల క్రితం నిల్వ చేసిన ఆహారాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 12,000 సంవత్సరాల క్రితం నిల్వ చేసిన ఆహారాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, ఆర్కియాలజిస్ట్ హ్యావ్ ఫౌండ్ రిమైన్స్ ఆఫ్ ఫుడ్ ప్రిజర్వ్ 12,000 years ago. సో ఇలా వాళ్ళు పురావస్తు శాస్త్రవేత్తలు అప్పటి 12,000 సంవత్సరాల క్రితం యొక్క నిల్వ చేసిన ఆహారాన్ని కనుగొనడం జరిగింది. ఆనాటి రైతులు చెట్లను కొమ్మలను నరకడానికి వీలుగా ఉండే కొత్త తరం రాతి పనిముట్లను తయారు చేసుకున్నారు. ఓకే, సో ఆనాటి రైతులు చెట్లను కొమ్మలను నరకడానికి వీలుగా ఉండే కొత్త రకం పనిముట్లను తయారు చేసుకున్నారు. వీటిని నవీన రాతి పరికరాలని పురావస్తు శాస్త్రవేత్తలు అంటారు. సో పురావస్తు శాస్త్రవేత్తలు వీళ్ళు కొత్త రాతి పనిముట్లను తయారు చేసుకున్నా అన్నాం కదా, సో వాటిని నవీన రాతి పరికరాలు అంటారు. ఇంగ్లీష్ లో నియోలిథ్, తెలుగులో నవీన రాతి పరికరాలు అన్నారు. ఆనాటి వ్యవసాయదారులు అనువైన రాతిని మరొక రాతిపై సాన పెట్టడం ద్వారా గొడ్డళ్ళ లాంటి పరికరాలను తయారు చేసుకున్నారు. ఓకే, ఆనాటి వ్యవసాయదారులు ఏం చేశారంటే అనువైన రాతిని మరొక రాతిపై సాన పెట్టడం తెలుసు కదా, సాన పెట్టడం ద్వారా గొడ్డళ్ళ లాంటి పరికరాలను తయారు చేసుకున్నారు. సో ఈ విధంగా గొడ్డలను తయారు చేశారు. ఇలా సాన పట్టిన గొడ్డళ్లకు కొయ్య పిడి బిగించేవారు. సో ఈ గొడ్డళ్లకు కొయ్య పిడిని బిగించేవారు. ఈ కొత్త పనిముట్లతో పంటలు పండించడం ద్వారా ఆది మానవుల జీవన విధానంలో మౌలికమైన మార్పులు వచ్చాయి. సో ఈ కొత్త పనిముట్లతో పంటలు పండించడం, ఓకే, పంటలు పండించడం ద్వారా ఆది మానవుల జీవన విధానంలో మౌలికమైన మార్పులు వచ్చాయి. ఈ కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని నవీన శిలాయుగం అంటే ఇప్పుడు కొత్త రాతి పనిముట్లు తయారు చేశారు అన్నాం కదా, ఈ కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని నవీన శిలాయుగం అంటారు లేదా కొత్త రాతి యుగం అంటారు. ఇంగ్లీష్ లో నియోలిథిక్ పీరియడ్ అని అంటారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ లో లభ్యమైన చెక్కకు బిగించిన రాతి గొడ్డల్ని మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం చూస్తే axe head fixed to a wood excavated at అమ్రాబాద్ నాగర్ కర్నూల్. మహబూబ్ నగర్ జిల్లా సేరుపల్లిలో లభ్యమైన నవీన శిలాయుగం నాటి రాతి పనిముట్లు. సో ఆధారం తెలంగాణ రాష్ట్ర పురావస్తు మ్యూజియం హైదరాబాద్. నియోలిథిక్ స్టోన్ టూల్స్ మేడ్ బై గ్రైండింగ్ స్టోన్ ఎక్స్కావేటెడ్ ఇన్ సేరుపల్లి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లో ఇవి లభ్యమయ్యాయి. ఓకే, సో ఇక్కడ సోర్స్ ఎక్కడి నుంచి అంటే టిఎస్ స్టేట్ ఆర్కియాలజికల్ మ్యూజియం హైదరాబాద్. సో ఇవన్నీ కూడా నియోలిథిక్ స్టోన్ టూల్స్ ఇవి. ఓకే, ఇవన్నీ కూడా మనం ఒకసారి గమనించాలి వీటిని. భారతదేశంలో ఆది మానవుల ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్లు సుమారు 9,000 సంవత్సరాల క్రితమే బెలుచిస్తాన్ లో బయటపడ్డాయి. సుమారు 5,000 సంవత్సరాల క్రితం కాశ్మీర్ లో, 4,000 లేదా 5,000 సంవత్సరాల క్రితం బీహార్ లో బయటపడ్డాయి. ఆది మానవులు జంతువులను మచ్చిక చేసుకున్న ఆనవాళ్ళు. ఓకే, ఆది మానవులు మనం మచ్చిక చేసుకోవడం గురించి కూడా చూసాం కదా ప్రీవియస్ క్లాసెస్ లో. సో ఈ ఆది మానవులు జంతువులను మచ్చిక చేసుకున్న ఆనవాళ్ళు దక్కన్ పీఠభూమిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో దొరికాయి. ఈ రాష్ట్రాల్లోని అనేక ప్రదేశాలలో పెద్ద పరిమాణంలో బూడిద దిబ్బలు కనుగొన్నారు. ఓకే, పెద్ద పరిమాణంలో బూడిద దిబ్బలు కనుగొన్నారు. పురావస్తు శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం 5,000 సంవత్సరాల క్రితం ఆది మానవులు ఈ ప్రాంతంలో పశు పోషణ చేపట్టినట్లు తెలుస్తోంది. వారు కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో పశువులను కంచె ద్వారా నిర్వహించి అనంతరం వాటి పేడను ఎండబెట్టి దిబ్బలను ఏర్పాటు చేశారు. అంటే ఎందుకు పశు పోషణ చేసినట్లు అంటే మనకి బూడిద దిబ్బలు దొరికాయి కదా, సో పశు పోషణ చేసి అంటే వాటిని పశువులను కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో పశువులను కంచె ద్వారా నిర్వహించి, అంటే కంచె తెలుసు కదా, కంచె ద్వారా వాటిని నిలువరించి అనంతరం వాటి పేడను, ఓకే, ఈ పశువుల యొక్క పేడను ఎండబెట్టి దిబ్బలను ఏర్పాటు చేశారు. తరువాత ఈ దిబ్బలను పండుగ సందర్భాలలో కాల్చి బూడిద చేసేవారు. సో ఈ దిబ్బలను ఏం చేసేవారు అంటే పండుగ సందర్భాలలో కాల్చి బూడిద చేసేవారు. ఈ విధంగా ఆనాడు ఏర్పడిన బూడిద కుప్పలు ప్రస్తుతం మన రాష్ట్రంలోని నాగర్ కర్నూలు, ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, అనంతపురం జిల్లాలలో బయటపడ్డాయి.
ఈ బూడిద కుప్పలతో పాటు నవీన శిలాయుగానికి చెందిన రాతి గొడ్డలి బూడిద కుప్పలతో పాటు నవీన శిలాయుగానికి చెందిన రాతి గొడ్డలి ఓకే రాతి గొడ్డలి రాతి పారలు అలాగే కుండల అవశేషాలు మొదలైనవి కనుగొన్నారు. ఈ విధంగా ఆది మానవులు పంటలు పండించడంతో పాటు స్థిర నివాసాల గ్రామ సముదాయాలను ఏర్పరచుకోవడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. తెలంగాణలో నూతన శిలాయుగం నియోలిథిక్ పీరియడ్ ఇన్ తెలంగాణలో నూతన రాతి యుగం వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, కరీంనగర్, జయశంకర్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాలలో ఎక్కువ సంఖ్యలో నూతన రాతి యుగానికి చెందిన స్థావరాలు కనుగొనబడ్డాయి. సో ఇందాక మనం చెప్పినటువంటి ఇన్ని జిల్లాలలో కూడా ఎక్కువ సంఖ్యలో నూతన రాతి యుగానికి చెందిన స్థావరాలు కనుగొనబడ్డాయి. వరంగల్ జిల్లాలో పోలకొండలో జరిపిన తవ్వకాలలో ఎక్కడ వరంగల్ జిల్లాలో పోలకొండలో వరంగల్ జిల్లాలో పోలకొండలో జరిపిన తవ్వకాలలో కాల్చిన మట్టి వీటితో పాటు అసంఖ్యాకంగా సూక్ష్మరాతి పరికరాలు, చేతితో చేసిన కుండలు, ధాన్యాన్ని నిల్వ ఉంచే పాత్రలు లభ్యమయ్యాయి. దీన్ని బట్టి 3300 సంవత్సరాల క్రితమే 3300 సంవత్సరాల క్రితమే ఇక్కడ మానవులు నివసించినట్లు తెలుస్తుంది. సో ఈ క్లాస్ తో మనకు 6వ పాఠం ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు ఆది మానవులు పాఠం కంప్లీట్ అయిపోయింది. సో వచ్చే క్లాస్ లో మనం 7వ పాఠం నేటి వ్యవసాయం అగ్రికల్చర్ ఇన్ అవర్ టైమ్స్ పాఠం చూద్దాము. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి టు వంశీ కృష్ణ అకాడమీ. థ్యాంక్ యూ.